ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్ హైదరాబాద్ జట్టు ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హైదరాబాద్ సొంత గడ్డపై రెండోసారి విజయాన్ని అందుకుంది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 18.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. వరుసగా ఇది చెన్నైకి రెండవ ఓటమి. ఇక ఐడెన్ మార్కరం 36 బంతుల్లో 4 ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేయగా అభిషేక్ శర్మ 37, ట్రావిస్ హెడ్ 31 పరుగులతో రాణించారు. మిగతా ఆటగాళ్లలో షహబాజ్ అహ్మద్ 18, హెన్రీ క్లాసెన్ 10, నితీష్ కుమార్ రెడ్డి 14 పరుగులకు పరిమితమయ్యాడు. చెన్నై బౌలర్లో మోయిన్ అలీ 2 వికెట్లు పడగొట్టగా దీపక్ చాహర్, మహేష్ తీక్షణ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అభిషేక్ శర్మ 12 బంతుల్లో 37 పరుగులకు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. దీంతో ప్రత్యర్థి జట్టు హైదరాబాద్కు 166 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో చెన్నై స్వల్ప స్కోరుకే పరిమితమైంది. చెన్నై ఆటగాళ్లలో శివన్ దూబే 24 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్స్ల సాయంతో 45 హాఫ్ సెంచరీకి చేరువలో చేతులెత్తేశాడు. దాంతో ఐపీఎల్ మ్యాచ్లో వరుసగా రెండోసారి చెన్నై ఓడిపోయింది. మిగతా ఆటగాళ్లలో రవీంద్ర జడేజా 31, అజింక్య రహానె 35, మిచెల్ 13, రవీంద్ర 12 పరుగులకి పరిమితమయ్యారు. ఇక హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ప్యాట్ కమిన్స్, షహబాజ్ అహ్మద్, జయదేవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.